అందరికీ నమస్కారం. ఎమ్మినిగూరు ప్రొవిషన్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ రెడ్డి పత్రికాముఖంగా తెలియజేసుకోవడం అనగా నిన్నటి అర్ధరాత్రి రోజున అంటే ఇవాళ తెల్లారుజామున కర్ణాటక మద్యంను అక్రమంగా తరలిస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులను 15 బాక్సుల కర్ణాటక మద్యము 2 ద్విచక్ర వాహనాల్లో అక్రమంగా తరలిస్తుంటే ఆ 2 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా జగ్గాపురం సంబంధించినటువంటి గ్రామస్తులైనటువంటి ముగ్గురు బి హరికృష్ణ అనే ఒక వ్యక్తి కీ పర్సన్. అతని మీద పాత కేసులు 5 కేసులు ఉన్నాయి. ఇతనికి సపోర్టివ్గా బి రంగన్న, బి నాగార్జున వీడిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నాగార్జున అనే ఒక వ్యక్తికి గతంలో అతనికి ఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ కేసు డ్రాఫ్ట్ చేసే సందర్భంలో అతను డేటా తీసుకుంటా ఉంటే అతనికి ఫిట్స్ రావడం జరిగింది. వెంటనే అతనికి ప్రథమ చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తీసుకెళ్ళి చికిత్స అందించడం జరిగింది. డాక్టర్ గారి సూచన మేరకు అతను ఫిట్, అతని ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ సరిగా ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పనేసి అక్కడ మినిమం ప్రాథమిక చికిత్స అయిన తర్వాత ఇప్పుడు కేసు నమోదు చేసి ముగ్గురిని రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఈ ముగ్గురు కలిసి చుట్టుపక్కలైనటువంటి వెంకటాపురము, గుడికల్లు ఈ ఏరియాలో సప్లై చేస్తున్నారని చెప్పనేసి ప్రాథమిక విచారణలో తేలింది. తదుపరి విచారణలో ఈ కేసు విచారణలో ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఇంతకు తప్పించి మిగతా బయట వస్తున్నటువంటి వార్తలు అవాస్తవము, వాళ్ళని ఏదో ఫిజికల్గా హ్యాండిల్ చేసాము, వాళ్ళని కొట్టాము, ఏదో జరిగిందని చెప్పేటివన్నీ అవాస్తవము. ఎందుకంటే ఈ హరికృష్ణ అనేటువంటి వ్యక్తి గత ముద్దాయి, ప్రీవియస్గా 5 కేసులు ఉన్నాయి. అతన్ని ఇంకా కొత్తగా విచారించే పనే ఉంటుంది. కాకపోతే వాళ్ళని కొట్టాము ఇవన్నీ అని చెప్పండి, అది అవాస్తవము. దయచేసి ఇదందరూ గమనించగలరు. ఏ రమేష్ రెడ్డి, ప్రొవిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఎమ్మిగనూరు.